భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ సూచనతో ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న అనుచిత వాక్యాలకు నిరసనగా ప్రధాన రహదారిపై రాస్తారోక నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిట్టల మహేందర్ సొసైటీ చైర్మన్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై పొంతం లేని మాటలు మాట్లాడుతూ అపహాస్యం చేస్తుందన్నారు. 2 పిల్లర్లు కుంగిపోతే రిపేర్ చేయించాల్సింది పోయి అంత పెద్ద ప్రాజెక్టు పనికి రాదన్నంతగా దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకొని అసమర్థ ప్రభుత్వాన్ని తామెందుకు ఎన్నుకున్నామని ప్రజలే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. బాగోగులు బాగుపడ్డాయి, ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి. కేసీఆర్ వచ్చిన తర్వాతనే రైతు బంధు ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఇవన్నీ కూడా తప్పులా అని నేను అడుగుతున్నా. అంటే ఇవన్నీ చేసిన రైతుల కోసం, రైతులు బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలని ప్రతి గ్రామంలో అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కటి ప్రణాళిక చేసిండు. కాకతీయ చెరువులు అప్పుడున్న గొలుసుకట్టు చెరువులను కూడా దాదాపుగా ప్రతి చెరువును లోతు చేసి దాన్ని అంతా కూడా పగడ్బందీగా చేసి కట్టలన్నీ మరమ్మతులు చేస్తే ఈరోజు ఒక్క కట్ట కూడా, ఒక్క చెరువు కూడా తెగలేని పరిస్థితిలో ఉన్నది. అంటే చెరువులన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రతి ఎండాకాలం చెరువులన్నీ మత్తలు పడేటి. కానీ ఈరోజు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత చెరువులు మొత్తం ఎండిపోయినాయి. చెరువులలో నీళ్లు లేవు, కుంటలలో నీళ్లు లేవు, గ్రామాల్లో మంచినీళ్ళు లేవు. ఈరోజు అన్నిట్లా కూడా ఇబ్బందులు పడుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈరోజు 32 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈ రవీందర్ రెడ్డి 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల అప్పు చేశాడు. 2 లక్షల అప్పు చేసి ఏం చేశాడో ఒక్కటి చెప్పండి. ఒక్క తట్టని మట్టి తీశాడా? ఎక్కడన్నా ప్రాజెక్టు కట్టాడా? ఎక్కడన్నా కరెంట్ ఇచ్చాడా? 24 కరెంటు పోగొట్టిండు, నీళ్లు పోగొట్టిండు. ఇవాళ కాకతీయ కెనాల్ ద్వారా నీళ్ళు ఇవ్వనందువలన కొన్ని లక్షల ఎకరాలు బీడుపై ఉన్నాయి. దాన్ని చూడడానికి మీరు వస్తారా అని నేను అడుగుతున్నా. ఈ గ్రామాల్లోకి వస్తారా? మీరు లీడర్లు ఎవరున్నా, మీ ఎమ్మెల్యేలు ఎవరున్నా ఇక్కడికి రాగలరు. వస్తే తెలుస్తుంది గ్రామాల్లో రైతుల పరిస్థితి ఏంది. రైతులు యూరియా దొరకక, యూరియా బస్తాలు దొరకక రోడ్డు మీద రోజు షాపుల చుట్టూ తిరిగే పరిస్థితి, సొసైటీల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి పాలన వద్దు. ఎందుకంటే ప్రజలు సవ్యంగా 10 సంవత్సరాలు మంచిగా ఉన్న తెలంగాణను మళ్ళీ ఖరాబ్ చేసే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మా పార్టీ పిలుపు మేరకు ఈరోజు మేము ఎల్కతుర్తి మండలంలో వారి ధర్నా రాస్తారోకో చేయడం జరిగినది. ఇంకా ఇక్కడితో ఉద్యమం ఆగదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఎట్లా కష్టపడ్డామో తెలంగాణ ప్రజలకు నష్టం జరిగితే కూడా ఊరుకునేది లేదు. మేము ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. ఈరోజు ధర్నా కాదు, రేపటి నుండి ఇంకా కూడా ఎక్కువ ధర్నా, రాస్తారోకోలు కాదు, కొత్త కార్యక్రమాలు తీసుకొని తప్పకుండా ప్రజల తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మన ఎల్కతుర్తి మండలంలో కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రైతుల కోసము ఇక్కడ ధర్నాలు చేపట్టడం జరిగినది. గతంలో మనం పోల్చుకుంటే కేసీఆర్ పాలన ఎట్లుండనంటే ఎంత పబ్లిక్లో ఏ ఊరికి పోయినా కానీ అబ్బా కేసీఆర్ పాలన 24 గంటల కరెంటు, నీళ్ళు ఇచ్చిండు మనకు అనేది ఉండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత రైతులు అరిగోసలు పడుతుండ్రు. పంట వేసుకుందామంటే సకాలంలో నీళ్ళు రావట్లేం లేదు, నీళ్ళు వస్తే యూరియా కొరత ఉన్నది. ఇదేంద్ర పాలన, కాంగ్రెస్ పాలన అన్నట్టుగా ఉన్నది. కానీ ఇట్లాంటి పాలన వద్దు. మనకు కేసీఆర్ ఉన్నాడు, మళ్ళీ మనం కేసీఆర్నే గెలిపించుకుంటే మనకు గ్రామాలు అభివృద్ధి జరుగుతాయి. మనకు ఎక్కడ చూసినా నీళ్లు సస్యశ్యామలంగా, ఒకప్పుడు గతంలో పోల్చుకుంటే ఎండాకాలంలో చూసినా ఏ ఊరికి పోయినా చెరువులు నిండుగా ఉండేది. కానీ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఏ చెరువుకు పోయినా ఎక్కడ చూసినా ఎండాకాలంలో చెరువులన్నీ ఎండిపోయే పరిస్థితి కనబడ్డది. అట్లాంటి పాలన మనకు వద్దు. మళ్ళీ యూరియా కొరత చూసుకుంటే ఇప్పుడైతే ప్రతి ఒక్క రైతు మనకు సొసైటీల ముందు చెప్పులు పెట్టుకొని వారాల కొద్దీ, నెలల కొద్దీ ఉండే పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మళ్ళీ మనము కేసీఆర్ను ముందుకు తెచ్చుకోవాలని ప్రతి ఒక్క ఊర్లో రైతులు కోరుకుంటున్నారు. కనుక మనము మన మాజీ ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు ఎల్కతుర్తి మండలంలో రాస్తారోకో చేపట్టడం జరిగినది. దీన్ని ఇదే విధంగా మాకు రైతులకు కనుక ప్రభుత్వం పట్టించుకోకుండా మాత్రము ప్రతిరోజు ప్రతి నెల ఇదే ధర్నాలు కొనసాగిస్తామని చెప్పుకుంటూ ముగిస్తున్నాను.